వైశ్య సంఘాలు రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, వాటిపై రాజకీయ జోక్యం లేకుండా చూడాలని వైశ్య సంఘాల ప్రతినిధులు కోరారు. తమ సంఘీయులు అన్ని పార్టీల్లో ఉన్నారని తెలిపారు. తమ సంఘాల విషయానికి వచ్చేసరికి పార్టీలతో సంబంధం లేకుండా కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నామని చెప్పారు. మంగళవారం లాలా చెరువు రోడ్లోని వైశ్య హాస్టల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కోట్ల కనకేశ్వరరావు, మద్దుల మురళీకృష్ణ, పందిరి వీరభద్రస్వామి, యున్నమూరి శ్రీరామచంద్రమూర్తి, యున్నమూరి దీపు తదితరులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో VA హాలుకి లిఫ్ట్ ఏర్పాటు చేయడంలో వస్తున్న వార్తలకు వివరణ ఇచ్చారు. పెండపాటి సుభాష్, కకిరాల బుచ్చిరాజు, పులవర్తి లక్ష్మణస్వామి, మైలవరపు నాగేంద్ర ప్రసాద్, తొంటేపు ప్రభాత్, పచ్చికొల్ల సురేష్ కుమార్, గ్రంథి రాజా పాల్గొన్నారు. 60s లో తడవర్తి చెంచుకున్నయ్య గారు బ్రదర్స్ నలుగురును వైఎంఈకి రిజిస్ట్రేషన్ చేశారు. గిఫ్ట్ కింద ఇచ్చి రిజిస్ట్రేషన్ అయిందండి. ఆ పక్క స్థలం మాది కాదు, అది మున్సిపాలిటీ కన్జర్వేషన్ ల్యాండ్ అంటే అదండి. దానికి కొంతకాలం అప్లై చేసుకున్నాడు చాలా మంది. ఒక యాక్ట్ వచ్చిందండి, మీ కాలం యువతల సైడ్ ఉండాలి, మీరు తీసుకోండి, అవతల సైడ్ మీరు తీసుకొచ్చని మున్సిపాలిటీ యాక్ట్ పాస్ అయింది. అది ఏంటంటే ఆక్యుపేషన్ ఒక వ్యాయామ కళాశాల, గౌతమి వ్యాయామ కళాశాలలో ఉండే లక్ష్మణరావు గారు అని చెప్పేసి ఆయన అప్పటి నుంచి వచ్చి మున్సిపాలిటీకి ట్యాక్స్ లేదు, ఏమీ లేదు, వ్యాయామాలు చేసుకుంటున్నాయండి ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా. అయితే ఈ మధ్యకాలంలో 10 సంవత్సరాలు బట్టి అక్కడ ఏమీ జరగట్లే. ఓ ఫ్యామిలీ మాత్రం ఒక షెడ్ వేసుకుని అందులో ఉన్నారు. ఇది మున్సిపాలిటీ స్థలం. అయితే అక్కడ ఉన్న ఆ ఆక్యుపై చేసిన వాళ్ళ తాలూకు ఏమంటే గొడవ ఎందుకు, మీకైతే ఉపయోగపడుతుంది, మాకు ఎటు ఉపయోగం లేదు, ఖాళీగా ఉంది, మీరు లిఫ్ట్ వేసుకోండి, మీరు మున్సిపాలిటీ తర్వాత మాట్లాడుకోండి అంటే ఆ విధంగా వాళ్ళందరినీ నేను ఖాళీ చేయిస్తానంటే ఆ శ్రీను గారు ఖాళీ చేయించడం జరిగిందండి. ఖాళీ చేసిన తర్వాత మేము అక్కడ లిఫ్ట్ పనులు మొదలుపెట్టిన తర్వాత అక్కడ ఆదిరెడ్డి వాసు గారికి, కమిషనర్ గారిని అందరికీ చెప్పి మేము లీజు తీసుకోవటము, లేకపోతే ఈ కన్జర్వేటివ్ ల్యాండ్ వలన మనమేమో ఏదో ఆ యాక్ట్ ప్రకారం మనం తీసుకుని బీఆర్ఎస్ కాదు, అది కాదు, ఓ 30 ఏళ్ళు 50 ఏళ్ళు లీజు తీసుకుని చేద్దామన్న దృష్టిలోనే అది తీసుకున్నాం తప్పితే వేరే విధంగా మేము ఆక్యుపై చేయడం గురించి కాదు. అది పొరపాటు. కొంతమంది ఆ వ్యాయామ కళాశాల చేస్తున్న వాళ్ళు ఆ 4-5 బ్రదర్స్ ఉన్నారండి. ఒక ఫ్యామిలీ వచ్చి మాకేమో మీకు ఎందుకంటే గొడవ ఎందుకంటే మీరు ఖాళీ చేస్తా ఉన్నారు. అది చేసి పెట్టేచ్చారు, మేము కడతామనేది జరిగింది. అయితే కొంతమంది అంటే వాళ్ళకి ఏ విధంగా మరి వాళ్ళకి కమ్యూనికేషన్ అయిందో వాళ్ళు వెళ్ళి మరి ఇక్కడేమో భరతరామ్, ఇక్కడ మనకి ఆదిరెడ్డి వాసు గారు మనకు సపోర్ట్ ఉన్నారు, చేస్తున్నారని చెప్పేసి మనమేమో ఈయన దగ్గరికి వెళ్తే పని జరగదని చెప్పేసి కొంతమంది వాళ్ళు ఏం ఆశించారో తెలియదు, వాళ్ళు భరతరామ్ గారి దగ్గరికి వెళ్ళారు. దీని వాళ్ళు ఏం చెప్పారంటే వైఎంఏలు ఆక్యుపై చేశారు, ఇది యాక్చువల్గా మాదండి, మా నాన్నగారే చేసేవారు, ఇది మమ్మల్ని బయటకు గెంటేసారు నిర్దాక్షణగా, మేము ఎన్నో ప్రజాసేవలు చేస్తున్నాం అంటే అది కాదండి, మాకు ఇప్పించండి అన్నారు. ఈ విధంగా మిస్మేనేజ్ చేశారండి, మిస్కమ్యూనికేషన్. భర్త గారికి అన్ని పూర్తిగా తెలియకపోవచ్చు. ఆయన కూడా ఏంటంటే ఓ స్టేట్మెంట్లో మాకు వయసులు అంటే సోదరులే, మా పక్కనే తిరిగారు, ఆయన మాతోనే తిరిగాడు. మా మీటింగ్కి వచ్చి వయసు హాస్టల్కి వైఎంఈకి మీటింగ్ వచ్చి నేను మీలో బ్రదర్స్ని, నేను పయ్యోని కదా, నాకు వయసులు అంటే చాలా మిత్రుడు అన్నారు. అటువంటి ఒక మిస్కమ్యూనికేషన్. వీళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం మాకేదో మాకు రాకుండా మమ్మల్ని కూడా బయటకు గెంటేశారన్న ఒక కుళ్ళు కొద్దీ ఆయనకి చెప్పి ఆయన ద్వారా మరి రెచ్చగొట్టేసి ఆయన కూడా పూర్తి వివరాలు మా వైఎంఈ మీటింగ్కి వచ్చి కానీ ప్రెసిడెంట్ సెక్రటరీ కానీ మాట్లాడేదేవి చేయకుండా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా తప్పకుండా మరి మాట్లాడుతున్నా జరుగుతుందండి, ఊరికే వదిలేయడం కాదు. ఎందుకు గొడవలండి, అసలు రాజకీయం చేయాల్సిన పని లేదు ఇందులో. వాళ్ళు మాకు ఇచ్చారు, మేము లిఫ్ట్ వేసుకుంటే మున్సిపాలిటీ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుంటాం, మేము మాత్రం అంతకాలం మెయింటైన్ చేయగలం. దాని లీజ్ పీరియడ్ తీసుకుంటామండి, అన్ని దాన్ని రెగ్యులేట్ చేస్తామండి. అది కాకుండా జరిగినందుకు మేము అందరూ చాలా చింతిస్తున్నాం. వయస్సులు అంటే కదా ఇంత గొప్ప దీనికి వెళ్ళిపోతారని చెప్పేసి ఆయన కేసు వేయటం దానికి చాలా విచారకరంగా ఉంది. ఏదైనా సరే మాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఆ లిఫ్ట్ మాత్రం కడతాం, కానీ ఇవన్నీ కూడా సెటిల్ చేసిన తర్వాత మేము ఓపెనింగ్ చేయటం ఏదో జరుగుతుంది. ఏదైనా సరే ఇది మాత్రం కమ్యూనిటీ మీద గొడవ, కమ్యూనిటీ గొడవ కాదు అంతే. ఇది ఒక సంఘానికి సంబంధించింది. వాళ్ళ బ్రదర్స్ లో ఒకళ్ళండి వీళ్ళు, వాళ్ళ బ్రదర్స్ లో ఒకళ్ళు అంటే అదే చెప్పాను కదా సార్, వాళ్ళ బ్రదర్స్ లో ఒకళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళారు. అది మీరు హక్కులు తీర్చుకోండి, ఫస్ట్ 2 కోర్టులో తేలాలి, లేకపోతే మున్సిపల్ ఆఫీస్ లో కూడా వెళ్ళాల్సి. అలాగే కొంచెం వృద్ధులు పెద్దలు
రావడం జరుగుతుంది. ఆ దృష్టి పెట్టుకుని పక్కన ఈ వరకు ఖాళీ స్థలం ఉందని ఒక అప్పుల్లో కొంతమంది వ్యాయామ కళాశాల వైఎంవిఏ ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోవడం జరిగింది. ఎలా అంటే ఇంచుమించు ఒక 11 లక్షల రూపాయలు మేము ఇచ్చి వాళ్ళ దగ్గర మా పెద్దలు శివరామ సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. వాళ్ళు మనస్ఫూర్తిగానే మాకు ఇవ్వడం కూడా జరిగింది. అది లిఫ్ట్ పెట్టడం, అలాగే లిఫ్ట్ కూడా ప్రారంభించడం జరిగింది. లిఫ్ట్ పూర్తి అవ్వడం సందర్భంగా కొంతమంది దళారులు వచ్చి అది మాదే అని చెప్పడం జరుగుతుంది. కానీ అదంతా అవాస్తవం. ఇవాళ దాని గురించి వివరించడానికి మన మద్దుల మురళీకృష్ణ గారు మాట్లాడతారు. చెప్పండి. జై వాసవి. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా వైశ్య ప్రముఖులందరికీ కూడా నా నమస్కారాలు. దీపు గారు కొంత మీకు బ్రీఫింగ్ ఇచ్చారు. మేము వైశ్యులం అందరం కూడా ఎలాంటి వారమో, ఏ రకంగా మేము ప్రవర్తిస్తామో, సొసైటీలో ఏ రకంగా ఉంటామో మొత్తం అందరికీ గత కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా కూడా తెలుసు. అలాంటి మా మీద చారిటీ ఇచ్చే వాళ్ళ మీద చారిటీ తీసుకునే మేము ఎప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడాలనే ఆలోచనతోనే మేము మా దృక్పథం మా తరతరాలు వస్తూనే ఉన్నాయి. అలాంటి పరంపరలో దీపు గారు చెప్పినట్టుగా 70 సంవత్సరాల క్రితం వైఎంవిఏ స్థాపించడం జరిగింది. అలాగే వాళ్ళు ఎవరో వారు కామాక్షమ్మ గారు వాళ్ళు డొనేషన్ ఇవ్వడం జరిగింది. దానికి కేవలం వాస్తు నిమిత్తం దీర్ఘచతురస్రాకారంగా ఉండాలి అనే కారణంగా కొంత క్రాష్గా ఉండే స్థలాన్ని వదిలి మేము బిల్డింగ్ కట్టడం మొదలెట్టాం. బిల్డింగ్ కట్టాం, పూర్తి చేసాం. తర్వాత దాన్ని రినోవేట్ చేసాం. అన్ని రకాలుగాను అందరికీ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, ప్రతి నెల వృద్ధాప్య పెన్షన్లు, అలాగే చిన్నపిల్లలకి ఉచిత వైద్యం అన్నీ అందిస్తున్నాం. అలా ప్రతి చోట కూడా ఇక్కడ మనం కూర్చున్న వైశ్య హాస్టల్లో కూడా ఉచితంగా పొరుగురు నుంచి వచ్చే పిల్లలందరికీ ఉచితంగా ఇక్కడ మనం వసతి కల్పిస్తున్నాం. అలాగా వైశ్యులు అంటేనే సేవా దృక్పథం అని అందరికీ తెలుసు. ఇక్కడికి వచ్చేటప్పటికి మాకు అక్కడ జరిగే ఫంక్షన్లు మొత్తం ఏ కులంతో నిమిత్తం లేకుండా, మతంతో నిమిత్తం లేకుండా, రాజకీయ పార్టీతో నిమిత్తం లేకుండా మేము అందరికీ కూడా స్వల్ప అద్దె తీసుకుని దాన్ని ఇవ్వడం జరుగుతున్నది. ఆ పరిస్థితుల్లో వృద్ధులకి అందరికీ కూడా ఇబ్బందిగా ఉంది అని చెప్పి మేము ఒక లిఫ్ట్ కట్టడం, అంటే అది మా స్థలమే, ఆ క్రాష్గా ఉన్నదని మాత్రం ఆ రోజుల్లో కొంతమంది పెద్దలు ఏదో చేసుకుంటారంటే వ్యాయామం చేస్తామంటే సరే అని చెప్పి ఇచ్చారు, మా వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ మీ అందరికీ తెలుసు గత 25 సంవత్సరాల నుంచి కూడా అది ఖాళీగానే ఉంది. ఎదురుగుండా ఒక రామాలయం ఉంది, దాని బ్యాక్ సైడ్ అంతా కూడా ఖాళీగానే ఉంది. ఎవరు కూడా ఏ రకంగానూ ఎవరు ఉపయోగించుకోవట్లేదు. మేము ఈ పరిస్థితుల్లో అక్కడ వైఎంవిఏ అనేది 40 సంవత్సరాల యువజనులకి, అలాగే మేము ఇచ్చేది మాత్రం అలాగ ఉండరు కదా, 40 సంవత్సరాల వాళ్ళు రారు, వృద్ధులు అందరూ వస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఒక లిఫ్ట్ కట్టుకోవాలనే ఉద్దేశంతో మేము అక్కడ లిఫ్ట్ స్టార్ట్ చేయడం మొదలెట్టాం. లిఫ్ట్ మొదలుపెట్టిన తర్వాత మరి ఎవరికి ఏ రకమైన దురుద్దేశాలు వచ్చినాయో మాకు తెలియదు. మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించి గత వారం 15 రోజుల నుంచి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ఇబ్బందులన్నింటినీ శివరామ సుబ్రహ్మణ్యం గారు, మా పెద్దలు అందరూ కలిసి సాల్వ్ చేయడానికి ప్రయత్నించి సాల్వ్ చేశారు. వాళ్ళకి ఏదో తృణోపణం ఇవ్వాల్సి వస్తే అదన్నీ పూర్తి చేసిన తర్వాత కూడా కొంతమంది ఊర్లో పెద్ద మనుషులు మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నించి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ ఇబ్బందులు కనుక వాళ్ళు అదే కంటిన్యూషన్ చేస్తే మేము అందరూ సంఘటితంగానే ఉంటాం. ఎవరో కూడా మేము ఎవరి జోలికి వెళ్ళాం. కానీ మా జోలికి మాత్రం వచ్చారంటే మాత్రం మేము ఎవరిని ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లోనే సరే, ఎలాగైనా సరే దాన్ని మేము ఖండిస్తాం. అందరం సంఘటితంగా అక్కడికి వచ్చి నిలబడతాం. అవసరమైతే ఏ రకమైన దీక్షలు చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము అక్కడ లిఫ్ట్ కట్టి తీరుతాం. అది మాకు ఉపయోగం, మా గురించి ఉపయోగం కాదు, మొత్తం అక్కడ ఉపయోగించుకునే ప్రతి ఒక్క వ్యక్తికి లిఫ్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఆ చిన్న సదుపాయం చేయకపోతే అక్కడ వచ్చిన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మెట్లు ఎక్కి పైకి రావడానికి, వాళ్ళు సంతోషంగా కాలం గడపడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరిని డబ్బులు అడగాలి. మేము
అక్కడ మా కులంతో సంబంధించిన మనుషుల దగ్గర నుంచే మేము వసూలు చేసి మేము కడుతున్నాం. ఎవరిని రూపాయలు అడగడం కానీ మేము లేకపోతే ఎక్కడి నుంచో లేకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచో ఇంకో చోట నుంచో ఇంకో రోజు నుంచో డబ్బులు తీసుకోవడం కానీ జరిగింది ఏమీ లేదు. మా సొంత రూపాయలతో ప్రజలకి ఉపయోగపడేలాగా ప్రజలకి సౌకర్యార్థం మేము చేస్తున్న పనులకి కొంతమంది నాయకులు అడ్డుపడుతున్నారు. ఆ అడ్డు మేము ఎలా తొలగించుకోవాలో మా పెద్దలందరికీ బాగా తెలుసు. మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎవరు ఏ రకంగానూ మా మీదకి వచ్చారంటే మేము సంఘటితంగా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఎదుర్కొంటాం. ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, వైఎస్ఆర్ శ్రేయాభిలాషి మా సంఘ గౌరవ శివరామ సుబ్రహ్మణ్యం గారికి, అలాగే ఇతర వైఎస్ఆర్ సంఘ సభ్యులకు, మా సోదరులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం, సుస్వాగతం. మన రాజమండ్రిలో ఎన్ని వైఎస్ సంఘాలు ఉన్నా మా అందరి ఏకైక లక్ష్యం కేవలం సేవాభావం మాత్రమే. మా వైఎస్ హాస్టల్, వైఎంవి, వైఎస్ సేవా సదనం, అవోగా, ఏఎఫ్యుఎస్ మరియు ఎన్నో వైఎస్ సంఘాలు తమ పరిధిలో ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ విదితమే. సంఘాల్లో సభ్యులుగా అన్ని పార్టీల వారు ఉంటారు, కానీ ఏ రోజు మా సంఘాల్లో ఏ పార్టీ అభిమానం కనపడదు. మాకు తెలిసింది కేవలం సేవాభావమే. నాన్న రామలింగయ్య గారి, బత్తుల కామాక్షమ్మ, ఇతర వయసు ప్రముఖుల ఆధ్వర్యంలో వందలాది సంవత్సరాల నుంచి ఘనచరిత్ర గల వయసు సేవా సాధనలో ఈరోజు వందలాది మంది విద్యార్థులు కులాలకు అతీతంగా చదువుకుంటూ 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధిస్తున్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన వయసు హాస్టల్లో పాతపడటంలో విధులు ఎందరో వయసు పెద్దల సహకారంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ వయసు విద్యార్థులకు స్టార్ హోటల్ తరహాలో రూములు నిర్మించి ఉచిత వసతి ఇస్తున్నాము. ఈ విధంగా సేవాభావంతో పనిచేస్తున్న వయస్సులు మనోభావాలు దెబ్బతీసేలాగా కొంతమంది రాజకీయ నాయకులు ప్రవేశించడం దురదృష్టకరం. కావున విద్యులైన మీడియా మిత్రులు ఎల్లరూ సేవాభావంతో పనిచేస్తున్న మాపై ఎటువంటి రాజకీయ నీడలు పడకుండా చూడగలరని మా సభముఖంగా మా మనవి. మా పెద్దలు పరిశీలించి డాక్యుమెంట్స్ పరిశీలించి ఒకవేళ అవసరమైతే ఎల్ఆర్ఎస్ కట్టేస్తాం. ఎల్ఆర్ఎస్ కట్టే ఒక్క నిమిషం ఉండు. నేను ఇందాక చెప్పాను, నాకు అది పక్క ఒక్క విషయమేనండి ఒక్క విషయం సార్, అలా కాదు సార్. ఇందాక అన్నాను, దాన్ని ఏమంటారో నాకు గుర్తు లేదండి, ఆ పేరని అడిగాను నేను. ఎందుకంటే బీపీఎస్ కూడా కాదు, ఎందుకంటే నేను అనేక సార్లు కార్పొరేషన్లో వాదించాను. ఎందుకంటే నాకున్న బిల్డింగ్ పక్కన కూడా మున్సిపాలిటీ సైట్ ఉంది. కలెక్టర్ గారు ఆర్డర్స్ తోటి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ఎక్కడికక్కడ అన్నారు. దాని ఆ పథకం పేరేంటో నాకు